మీరు రోజు యూపీఐ వాడతారా? అయితే మీరు ఒక పెద్ద డేంజర్‌లో ఉన్నట్టే. కానీ మీకు ఈ విషయం ఇప్పటివరకు తెలీదు. ఎందుకంటే మీరు పే నొక్కిన ప్రతి సెకండ్ ఎవరికి ఎంత పంపుతున్నారు అన్నది మాత్రమే కాకుండా మీ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవ్వడం మొదలవుతుంది. ఇది మీ ట్రాన్సాక్షన్ గురించి కాదు, మీ బిహేవియర్ గురించి. యూపీఐ మనకు కన్వీనియన్స్ ఇచ్చిందని మనం అనుకుంటాం. కానీ నిజానికి కన్వీనియన్స్ అన్న పేరుతో మన జీవితంలోని ప్రతి చిన్న డీటెయిల్‌ను ఈ యూపీఐ ఎకోసిస్టమ్ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. మీకు తెలియకుండానే మీ డెసిషన్స్‌ని, మీ స్పెండింగ్ ప్యాటర్న్‌ని, మీ హ్యాబిట్స్‌ని ఒక ఇన్విజిబుల్ డైరీలా యూపీఐ సిస్టమ్ మెయింటైన్ చేస్తోంది. అందుకే మనకు యూపీఐ సేవలు ఎప్పుడూ ఫ్రీగానే లభిస్తాయి. కానీ నిజానికి ఏది ఫ్రీ కాదు. పైకి కనిపించేది మాత్రమే ఫ్రీ. లోలోపల మీకు తెలియని, మీరు షాక్ అయ్యే విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటి అనేది మనం ఈ వీడియోలో కవర్ చేశాం. యూపీఐ వాడితే మీరు ఈ వీడియో కన్ఫామ్‌గా చూడాల్సిందే. ముందుగా వీడియోకు ఒక లైక్ చేసి కంటిన్యూ అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు కేపీ తెలుగు టీవీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. యూపీఐ అసలు ఎందుకు వచ్చింది? ఈ బ్యాక్గ్రౌండ్ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్న మ్యానిపులేషన్ యూపీఐ పుట్టినరోజు నుంచే మొదలైంది. 2014-15 సమయంలో దేశంలోని డిజిటల్ పేమెంట్స్ దాదాపు కొలాప్సింగ్ స్టేజ్లో ఉన్నాయి. నెఫ్ట్ చేయాలంటే దాదాపు కొన్ని గంటలు పడుతుంది. ఐఎంపీఎస్కు ఛార్జెస్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. కార్డ్ పేమెంట్కు స్వైపింగ్ ఛార్జెస్ అనేవి ఉండేవి. వ్యాలెట్ యాప్స్ ఉన్నా సరే అవి ఒకదానితో ఒకటి పనిచేసేవి కాదు. ఇంత పెద్ద దేశానికి ఒకే సిస్టమ్, ఒకే ప్లాట్ఫామ్, వన్ క్లిక్ ట్రాన్స్ఫర్ అయిన ఆలోచన ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది. దాంతో ఎన్పిసిఐ అప్పట్లో ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఇండియాకి ఒక యూనివర్సల్ పేమెంట్ లాంగ్వేజ్ కావాలి. అలా 2016లో యూపీఐ అనేది పుట్టింది. యూపీఐ లాంచ్ మొదట్లో చిన్నగా జరిగింది, కానీ డిమానిటైజేషన్ తర్వాత యూపీఐ మంచి మూమెంట్ను అందుకుంది. మనకు పేమెంట్ సిస్టమ్గా కనిపిస్తున్న ఈ యూపీఐ బ్యాక్ ఎండ్లో మన స్పెండింగ్ బిహేవియర్ స్టడీ ప్లాట్ఫామ్గా కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. యూపీఐ ఫ్రీ అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్రీ అంటే మంచిదే అని మనం అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వరల్డ్లో ఏది ఫ్రీగా ఉండదు. ముఖ్యంగా టెక్నాలజీలో మనకి ఏది ఫ్రీగా రాదు. యూపీఐ మీ దగ్గర ఛార్జెస్ తీసుకోదు. అందుకే మనకు సర్వీస్ ఫ్రీ అనిపిస్తుంది. కానీ ఇది తీసుకునేది మనీ కాదు, మన బిహేవియర్ని. మీరు ఎప్పుడు పేమెంట్ చేస్తారు, ఎవరికి చేస్తారు, ఎంత చేస్తారు, ఆ సమయంలో మీ మైండ్ సెట్ ఏమై ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కలిపి యూపీఐ ఎకోసిస్టంలో ఒక కంప్లీట్ ప్యాటర్న్గా మారతాయి. ఈ ప్యాటర్న్స్ వారికి గోల్డ్తో సమానం అని చెప్పొచ్చు. యూపీఐలోని టెక్ కంపెనీస్ ఈ బిహేవియర్ డేటా కోసం కొన్ని మిలియన్స్లో ఖర్చు చేస్తాయి. అంత ఎక్కువ విలువ ఉంటుంది మన డేటాకు. అసలు యూపీఐ అంటే ఏంటి? మనం పేమెంట్ చేస్తున్నప్పుడు అమౌంట్ ఎంటర్ చేస్తాం, పిన్ కొట్టి అవతల వాళ్లకు మనీ పంపిస్తాం. మనకు కనిపించేది ఇదే, కానీ యాక్చువల్గా రికార్డ్ అయ్యేది మాత్రం కంప్లీట్గా వేరే ఉంటుంది. మీరు ఏ టైంకి ఖర్చు చేశారు, ఏ కేటగిరీకి సంబంధించి ఖర్చు చేశారు, మీ స్పెండింగ్ బిహేవియర్ ఏంటి, మీ పేడే ఎప్పుడు, ఏ టైంలో ఎక్కువ పేమెంట్స్ చేస్తున్నాం, ఈఎంఐ ప్యాటర్న్ ఏంటి, ఫుడ్ ఆర్డర్స్ ఎన్నిసార్లు పెడుతున్నాం, ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువ ఎప్పుడు ఖర్చు చేస్తున్నాం, ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. అది కూడా మనకు తెలియకుండానే. మీ కంప్లీట్ ఫైనాన్షియల్ బిహేవియర్ని యూపీఐ ఒక డాక్యుమెంటరీలా రికార్డ్ చేస్తుంది. యూపీఐ అనేది ఒక చిన్న స్టోరీ అయితే కాదు. దాని గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను. నెల మొదటి వారంలో మీ ఖర్చు సాధారణంగా ఎక్కువే ఉంటుంది. అంటే యూపీఐ ఎకోసిస్టంలో మీ ఇన్కమ్ సైకిల్ ఐడెంటిఫై అయ్యిందనమాట. దాని ద్వారా మీ శాలరీ ఎప్పుడు పడింది, మీరు వేటికి ఖర్చు పెడుతున్నారు, ఈఎంఐ ఎప్పుడు కట్ అవుతుంది, మీ స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని చిన్న చిన్న మూమెంట్స్తో మీ కంప్లీట్ ఫైనాన్షియల్ మ్యాప్ను యూపీఐ తయారు చేస్తుంది. యూపీఐ డేటాను మనం 3 ప్రధాన లేయర్స్లో చూడొచ్చు. నెంబర్ 1 ఎన్పిసిఐ, సిస్టమ్ వైడ్ యూసేజ్ ప్యాటర్న్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. నెంబర్ 2 బ్యాంక్స్, మీ అకౌంట్ బేస్డ్ ఫైనాన్షియల్ బిహేవియర్ వీళ్ళ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. థర్డ్ యూపీఐ యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే, గూగుల్ పే, క్రెడిట్ లాంటివి అనమాట. వాళ్ళ నుంచి మీరు డైలీ ఎంతెంత ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని యూపీఐ తెలుసుకుంటుంది. ఈ 3 కలిసి మీ గురించి మీకంటే ఎక్కువ తెలుసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే కన్స్యూమర్గా మీరు ఒకవైపే చూస్తారు, కానీ సిస్టమ్ మాత్రం మీ బిహేవియర్ హిస్టరీ మొత్తం చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు మ్యానిపులేషన్ జోన్లోకి వెళ్దాం. మ్యానిపులేషన్ ఎలా అవుతామో దాదాపు ఎవరికీ తెలియదు. నేను చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ స్పెండింగ్ బిహేవియర్ గుర్తించిన వెంటనే యాప్స్ మీకు కస్టమైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వడం మొదలు పెడతాయి. మీరు ఫుడ్ ఆర్డరింగ్ తగ్గిస్తే సడన్గా మీకు 50% కూపన్ ఉంది, 60% కూపన్ ఉంది అని నోటిఫికేషన్స్ వస్తాయి. మీ స్పెండింగ్ టైం తెలుసుంటే ఆ టైంకే నోటిఫికేషన్స్ కరెక్ట్గా పంపిస్తారు. రీఛార్జ్ ప్యాటర్న్ తెలిస్తే మీకు ప్రోమో కోడ్స్ కూడా ఆ టైంలోనే వస్తాయి. మనం ఇది కోయిన్సిడెన్స్ అనుకుంటాం, కానీ నిజానికి ఇది బిహేవియర్ బేస్డ్ నడ్జింగ్ అంటారు. డెసిషన్ మీరు తీసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ అల్గారిథం ముందే డిసైడ్ చేసి మీరు డెసిషన్ తీసుకునేలా చేస్తుంది. ఇక్కడితో అవ్వలేదు.
లోన్ యాప్స్ చేసే మోసాలు కూడా ఒకసారి చూడండి. ఇక్కడే యూపీఐ ట్రాకింగ్ డేంజరస్గా మారుతుంది. లోన్ యాప్స్ మీ యూపీఐ యూసేజ్ని చూసి మీ ఫినాన్షియల్ స్టెబిలిటీని, మీ రిస్క్, మీ రీపేమెంట్ ఎబిలిటీ ఇలాంటివన్నీ గెస్ చేస్తాయి. మీకు లోన్ రిజెక్ట్ అవ్వడం, అప్రూవ్ అవ్వడం, ఇంట్రెస్ట్ రేట్ పెరగడం ఇవన్నీ హిడెన్ బిహేవియర్ ప్రొఫైలింగ్ వల్లే జరుగుతాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీ లోన్ రిజెక్ట్ అయినా అప్రూవ్ అయినా ఇంట్రెస్ట్ రేట్, లోన్ డ్యూరేషన్ లాంటివి మీ చేతుల్లో ఉండవు అని గుర్తుపెట్టుకోండి. మరోవైపు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ మీకు చూపించే ఆఫర్స్ అందరికీ అలానే చూపించవు. మీ స్పెండింగ్ స్టైల్కి సంబంధించి ఆఫర్స్ కూడా కస్టమైజ్ చేసి పంపిస్తాయి. మీరు ఎక్కువ ఖర్చు చేస్తే కన్వీనియన్స్ ఫీ లాంటివి మీకు తెలియకుండానే పెరుగుతుంది. కావాలంటే నెక్స్ట్ టైం ఒకసారి చెక్ చేసుకోండి. మీరు తక్కువ ఖర్చు చేసే వాళ్ళైతే అట్రాక్టివ్ డిస్కౌంట్స్ మీకు వస్తాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది, కొన్నిసార్లు సేమ్ ప్రోడక్ట్ ఇద్దరు యూజర్స్కి డిఫరెంట్ ప్రైస్లో చూపిస్తుంది. రీజన్ ఏంటి అని ఆలోచించారా? దానికి కారణమే పర్సనల్ బిహేవియర్ బేస్డ్ ప్రైజింగ్ అంటారు. యూపీఐ అనేది ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఫ్రీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్స్ తీసుకోరు, కానీ దానికి సంబంధించిన బిహేవియర్ డేటా పెద్ద కార్పొరేట్ కంపెనీకి అమ్మడం వల్ల వాళ్లకు మ్యాసివ్ ప్రాఫిట్ వస్తుంది. ఈ డేటాతో ఫ్యూచర్ లోన్స్, ఫిన్టెక్ ఇన్నోవేషన్స్, ఇన్సూరెన్స్ మోడల్స్, కన్స్యూమర్ ట్రాప్స్ లాంటివి అన్నీ డిజైన్ అవుతాయి. నిజానికి యూపీఐ కేవలం మీ మనీని మాత్రమే ట్రాక్ చేయడం లేదు, అది మీ బిహేవియర్ను కూడా మొత్తం స్కాన్ చేస్తుంది. యూపీఐలో మీరు ఒక యూజర్ కాదు, యు ఆర్ ద బ్లూ ప్రింట్ ఫర్ ద యూపీఐ. యూపీఐ మన జీవితాన్ని ఇప్పటికే సింప్లిఫై చేసింది, కానీ అదే సమయంలో మనల్ని అర్థం చేసుకోవడంలో మరియు ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో అది ఎప్పుడో మనపై ఆధిపత్యాన్ని సంపాదించింది. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు జరిగే విషయాలను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏదైనా విషయాన్ని మనం తెలుసుకుంటేనే దాన్ని కంట్రోల్ చేసుకోగలం. ఎందుకంటే మన జీవితంలో జరిగే వాటిని తెలుసుకోవడం మన బాధ్యత. యూపీఐ డేటా అసలు ఎక్కడికి వెళ్తుంది, ఎవరు దాని మీద బిజినెస్ చేస్తున్నారు, ఇంకా ఏ గోస్ట్ కంపెనీస్ దీన్ని ఉపయోగిస్తున్నాయో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని కవర్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. మీలో చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మన కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో తెలియని విషయాలపైన ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు తప్పకుండా షేర్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.